ఈ దేశం మాకిస్తానన్నావు కదా ప్రభువా, ఎప్పుడు ఇస్తావు ఏంటి అని అబ్రహాము గారు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అబ్రహాం గారితో చెబుతూ ఒక పెయ్యను తీసుకురా, దాన్ని ఖండించు అని చెప్తాడు. తర్వాత అక్కడ పొద్దుగుంకు వేళ అబ్రహాము గారు నిద్రలో జారుకున్నాడు. అప్పుడు దర్శనాన్ని చూశాడు. అబ్రహాము దర్శనం చూశాడు. ఇలా ప్రారంభం నుంచి కూడా దేవుడు దర్శనాల రూపంలో, కళల రూపంలో భక్తులకు కనబడుతూ వచ్చాడు. గనుక ఈ రోజున్న క్రైస్తవులు కూడా ఏమనుకుంటున్నారు, మాకు కూడా దేవుడు కళలో కనిపించాడు, దర్శనంలో మాకు దర్శనం ఇచ్చాడు, మాకు అలా చెప్పాడు, మాకు ఇలా చెప్పాడు అని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా ఎవరిని, భక్తుడినే. ఒక అబ్రహాము గారికి దర్శనం ఇచ్చి చేసిపోయాడా? ఎందుకు? ఆయన భక్తుడు కాబట్టి. ఒక యాకోబు గారికి దర్శనం వచ్చిందా? ఎందుకు? ఆయన భక్తుడు కాబట్టి. ఒక యోసేపు గారి, ఒక దానియేలు గారికి, ఒక జకరియా గారికి, ఒక యెహెజ్కేలు గారికి, ఇలా బైబిల్లో అనేక మందికి అటు కొత్త నిబంధనలో ఇటు పాత నిబంధనలో కూడా చాలా మందికి కళల రూపంలో, దర్శనాల రూపంలో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. కాబట్టి ఈరోజు నాకు కూడా దర్శనం వచ్చింది, దేవుడు నాతో కూడా మాట్లాడాడు. కాబట్టి నేను కూడా భక్తుణ్ణే, నేను కూడా భక్తురాలనే అని కొంతమంది మాట్లాడుతున్నారు ఈరోజు. అయితే ఆ రోజుల్లో ఆ భక్తులతో మాట్లాడిన మాటలు ఈ రోజుల్లో ఈ భక్తులు, క్రైస్తవులైన ఈనాటి భక్తులతో మాట్లాడిన మాటలు మరి నెరవేరుతున్నాయా అన్నది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఆ రోజుల్లో భక్తులకు వచ్చాయి. మొదట అబ్రహాము గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏంటది? ఒకసారి ఆది కాండము 15వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. దేని యందు వచ్చింది? ఎవరికి? అబ్రహాముకి. అంతేనా? అబ్రహాముకు దర్శనమందు దేవుని వాక్యం వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. అంటే ఏమంటున్నాడంటే దేవుడు కల్లో కనబడి ఈ మ్యాటర్ చెప్పేస్తాను, అబ్రహామా భయపడకు. అబ్రహాము ఆ టైంలో ఎక్కడున్నాడంటే కనాను భూభాగంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పాలస్తీనా భూభాగంలో ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అబ్రహాము? ఊరు అనే కల్దీయ దేశం నుంచి కనాను దేశంలోకి వచ్చేసాడు. ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. అక్కడ తీసుకొచ్చేసిన తర్వాత ఒకసారి అబ్రహాము జీవితంలో చాలా గొడవలు జరిగాయి. ఏం గొడవలు జరిగాయంటే, లోతును కొంతమంది రాజులు సొదొమ గొమొర్రాల మీద పడి అక్కడ ఉన్న వారందరిని దోసుకుని లోతును కూడా తీసుకుని వెళ్ళిపోయారు. తమ ఆస్తిని, తమ పిల్లలను అందరిని కూడా తీసుకుని వెళ్ళిపోతే విషయం అబ్రహాము గారికి తెలిసిన తర్వాత అబ్రహాము గారు ఆ రాజులతో, ఎవరైతే తీసుకువెళ్ళిపోయారో వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఈ సొదొమ గొమొర్రాల పట్టణాలలో ఉన్న ప్రజలందరినీ మరలా విడిపిస్తాడు. ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాము గారు విశ్వాస వీరుడే కాదు, యుద్ధ వీరుడు కూడా. ఎవరు? అబ్రహాము గారిని తక్కువ అంచనా కూడా ఎప్పుడు, అన్ని విషయాల్లో కూడా మహాశూరుడు. కేవలము కొన్ని వేల మందిని, 300 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి యుద్ధం చేశాడు ఈయన. ఎవరు? అబ్రహాము గారు. అంత గొప్ప వీరుడు అబ్రహాం. యుద్ధం చేసి గెలిచి వస్తే మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు ఎదురవుతాడు. అతనికి దశంభాగం ఇచ్చి అతని చేత ప్రార్థన చేయించుకుని అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత అన్నాడు కదా 15వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు? ఇవి జరిగిన తర్వాత అన్నాడు. అంటే ఈ గొడవ అంతా జరిగిన కొద్ది రోజులకి అబ్రహాము గారికి దేవుడు దర్శనమందు ఏమన్నాడంటే, అబ్రహామా భయపడకే అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట? అంటే రాజులు వచ్చారు, యుద్ధం జరిగింది, భయంకరమైన యుద్ధం, మరలా వాళ్ళు వస్తారేమో, ఏంట్రానైనా ఈ భూభాగంలోకి, ఈ కనాను దేశానికి వచ్చిన తర్వాత ఈ గొడవలు ఏంటి, ఈ గందరగోళం ఏంటి? నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఇలాంటివి లేవే. చక్కగా మా నాన్నతో పాటు నేను చంద్ర దేవత గుడిలో చక్కగా అర్చన చేసుకునేవాళ్ళం, చక్కగా ఉండేవాళ్ళం.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని గొడవలు ఏంటి, అనవసరంగా నేను వచ్చానా ఏంటి, అంతే కదా. మనకు కొన్ని సందర్భాలు మనకు ఏమనిపిస్తుంది అంటే, ఏంటి నేను అనవసరంగా, ఏదో అదృశ్యంగా ఒక పలుకు వినపడింది. అదృశ్యంగా ఎవరి పలుకు? దేవుని పలుకు. దేవుని మాట వినపడింది. నువ్వు ఉన్నపానంగా బయలుదేరి నేను చెప్పు చోటుకు వచ్చే, నేను ఆ దేశాన్ని ఇస్తాను నీకు, ఆ భూభోగాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నంటనే ఆ మాటకి నా భార్యను తీసుకుని మా వాళ్ళని తీసుకుని వచ్చేసాను. తీర ఇక్కడ దాకొచ్చిన దాకుండి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. నేను పొరపాటు చేశానా ఏంటి, రాంగ్ అడ్రస్లోకి వచ్చానా అని అబ్రహాము కొంచెం ఆందోళనగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు అప్పుడు ఎంటర్ అయ్యాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎంటర్ అయ్యి, అబ్రహమా నువ్వు భయపడకు అంటున్నాడు. భయపడకు, నేను నీకు కేడముగా ఉన్నాను అన్నాడు. కేడము అంటే నువ్వు భయపడకు, నేను నీకు కేడముగా ఉన్నాను. నువ్వు భయపడకు, నేను నీకు కేడముగా ఉన్నాను. కేడము అంటే ఏంటి? యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రతి సైనికుడికి కూడా ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది. ఏముంటుంది? ఖడ్గం. ఒక చేతిలో డాలు ఉంటుంది. డాలు, దాన్నే కేడెము అని అంటారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు కంగారు పడకు, నేను నీకు కేడముగా ఉన్నాను అని అంటే అర్థం ఏంటి? కేడము దేనికి? ఎదుటివాడు యుద్ధం చేసినప్పుడు తన కత్తితో ఇలా పైకి లేపి ఇలా కొట్టినప్పుడు ఈ డాలు అనే కేడెముతో అలా కాసుకుంటాడు. దెబ్బ మీద పడదు, దెబ్బ మీద పడదు. అలా దీంతో కాసుకుంటాడు, దీంతో నరుగుతాడు. ఇది యుద్ధంలో సైనికుడు చేసే యుద్ధ పోరాటం. అర్థమైంది మీకు? దేవుడు ఏమంటున్నాడంటే, నీ మీద దెబ్బ పడకుండా నేను అడ్డుగా ఉంటానంటున్నాడు. కేడెముగా ఉంటానంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? అడ్డుగా ఉంటాను. ఇప్పుడు అర్థమైందా? నేను నీ కేడెమును అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, నువ్వున్న ఈ భూభాగం నీకిస్తానన్న బహుమానం విస్తరింపజేసేదను, గొప్ప చేసేదను అంటున్నాడు. అంటే నీకు ఈ భూభాగం ఇచ్చేస్తాను, వచ్చేయి అన్నాడు. వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత గొడవలు జరిగాయి. ఆ గొడవలో దేవుడు వచ్చి అబ్రహాము గారిని కూలుపరుస్తున్నాడు. అక్కడ దాకా బాగుంది. నేనున్నాను కదా, నువ్వు భయపడకు, నీ మీద దెబ్బ పడక ఏగ వాలకుండా నేను నీ కేడముగా అడ్డుపడతాను అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, నీకు ఇస్తానన్నాను కదా బహుమానం, దాన్ని విస్తరింపజేస్తాను, బహుగా చేస్తాను అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, అబ్రహాం గారు, అయ్యా ఈ దేశం ఇస్తే ఏంటి, మొత్తం ఈ ప్రపంచం ఇచ్చినా నాకేంటి, నాకు పిల్లలు లేరు కదా, నాకు పిల్లలు లేరు, నాకు ఎవరు లేరు, వారసత్వం లేదు. కానీ నాకు పని వాళ్ళు ఉన్నారు. అందులో ఒకడు నాకు బాగా మంచి పనివాడు, నాకు సొంత కొడుకులా ఉండే ఒక పనివాడు ఉన్నాడు. అతని పేరు ఎలియాజర్. నేను ఎంత సంపాదించినా నా వెనకాల నా ఈ ఆస్తి అంతా ఆ ఎలియాజర్కి వెళ్ళిపోతుంది. ఎందుకు, నాకు ఎంత ఇచ్చినా సుఖం ఏంటి, నువ్వు నాకు బిడ్డలు ఇవ్వలేదు కదా అంటాడు. ఎవరు? అబ్రాహాం. అప్పుడు దేవుడు అంటాడు, బయటికి రా ఒకసారి అంటాడు. ఎక్కడ ఉన్నాడు అప్పుడు? గుడారంలో ఉన్నాడు. బయటికి రా అంటాడు. బయటకు వస్తాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? దర్శనంలో. ఎక్కడ? దర్శనంలో. అబ్రహాము గారి దర్శనం. బయటికి రా అంటాడు. గుడారం నుంచి అబ్రహాము గారు బయటకు వచ్చిన వెంటనే నీ తలెత్తి ఒక్కసారి ఆకాశం వైపు చూడు అంటాడు. చూశాడు. ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు ప్రభువా, లెక్క పెట్టి అంటాడు. నా వల్ల అవుతుంది ప్రభువా, ఏం నక్షత్రాలు లెక్క పెట్టడం ఏంటి, ఎవరు లెక్క పెట్టగలరు అంటే, అలా చేస్తాను నీ సంతానాన్ని, నా పిల్లలు లేరంటవేంటి, అంతలా చేస్తాను నీకు అని అంటాడు. ఆ మాటకి అబ్రహాం గారు నమ్మేశాడు. ఆ మాట ఎప్పుడైతే నమ్మాడో అప్పుడే అబ్రహాము నీతిమంతుడని తీర్పు పొందాడు. కింద మనం చదువుకుంటే ఆ తర్వాత దేవుడు అంటాడు, ఈ దేశాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తాను తెలుసా అన్నాడు. ఆ మాట చూద్దాం. ఇప్పుడు 6వ వచనం, 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు అని నీకు ఇచ్చుటకు
కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, నేను కల్దీయులను ఊరు నుండి నిన్ను ఎందుకు బయటకు రప్పించాను తెలుసా? ఈ దేశానికి ఇవ్వడానికే. ఎందుకు? దేశానికి ఇవ్వడానికే తీసుకొచ్చిన యెహోవాను నేనే అని ఆయన అంటున్నప్పుడు, అప్పుడు అబ్రహాముకి మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఏమని? నాకు ఇస్తావా? ఎప్పుడు ఇస్తావు? ఎలా ఇస్తావు? నాకు ఎలా తెలుస్తుంది నీవు నాకు ఈ భూభాగం నాకు ఇచ్చావని ఎలా తెలుస్తుంది అని అన్నప్పుడు, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఓ పెయ్యిని తీసుకురా అంటాడు. ఒక ఆవు పెయ్యిని తోలుకునిరా నేను చెప్పు సోటికి అంటాడు. తోలుకొస్తాడు. తోలుకొచ్చి ఏం చేస్తావంటే దాన్ని అడ్డంగా నరికేయి, మధ్యలోకి నరికేయి, 2 కాళ్ళతో తలకై ఒక పక్క, 2 కాళ్ళతో వెనక భాగం ఒక పక్క మధ్యలో నరికేసి ఆ కింద పడుకోబెట్టు, మధ్యలో గ్యాప్ ఉంచన్నట్టు. దేనికి? ఇది బలి కాదు, ఇది ఒక సూచన. అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము గారి రోజుల్లో ఏదైనా ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే అది ఖచ్చితంగా చెయ్యాలి. అబ్రహాము గారి రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒరే సుబ్బారావు, నాకు పెళ్ళికి ఒక అమ్మాయి ఉంది, మరి మీ అబ్బాయికి పెళ్లి చేసుకుంటావా అని అంటే, ఇప్పుడు యువతల వాడు ఏమంటాడు? ఖచ్చితంగా చేసుకుంటాను రా అంటాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబ్రహాము గారి రోజుల్లో, ఇప్పుడు కాదు, అబ్రహాము గారు బతికిన రోజుల్లో, ఆ తర్వాత కూడా కొన్నాళ్ళ వరకు అదే కొనసాగింది. అని అంటే అప్పుడు సరేరా వీళ్ళందరూ ఒప్పందం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా చేసుకుంటారని అన్న తర్వాత, నువ్వు మాట తప్పితే ఏంటి పరిస్థితి అదనమాట. ఇక్కడ మాట తప్పకుండా ఉండాలని అంటే ఇక్కడ ఒక నిబంధన జరగాలి. ఏంటా నిబంధన అంటే, ఒక మేక పిల్లను కానీ ఒక దూడ పిల్లను కానీ తీసుకొచ్చి దాన్ని మయ్యంగా నరికి ఆ 2 ముక్కలు అటు ఇటు పెట్టి మధ్యలో గ్యాప్ మనిషి వెళ్ళే దారి ఉంచి ఆ 2 ఆటల్ని అలా వేరు చేసిన తర్వాత, ఒరే నేను మాట తప్పనరా, ఖచ్చితంగా అన్నట్టుగా చేస్తానరా అని అన్నవాడు ఆ మొక్కల మధ్యలోంచి వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ఒకవేళ మాట తప్పితే ఈ పశువులాగా నువ్వు అయిపోతావు. అర్థంగా? అదే అనమాట. ఆ రోజుల్లో అలాంటి ప్రమాణం చేయించుకునేవారు వాళ్ళు. చాలా కఠోరంగా ఉండే ప్రమాణాలు. ఇప్పుడు అలాంటి వాతావరణం ఉంది కాబట్టి దేవుడు కూడా ఏమన్నాడంటే అబ్రహాముతో, నాకు ఎప్పుడు ఇస్తావు ప్రభువా? ఈ దేశం నాకు ఇస్తానని అంటున్నావు, నాకు పిల్లలు లేరు మహాప్రభు అంటే నీకు పిల్లల్ని ఇస్తానంటున్నావు, నా ఆస్తి నాకు ఎవరు లేరు కదా, నా సేవకుడు నా దాసుడు ఎలియాజరు తీసుకుంటాడు కదా అంటే, ఎలియాజరు కాదు, నీకు పిల్లలను పుట్టిస్తానంటున్నావు, ఇదంతా ఇస్తానంటున్నావు, ఇది అంతా జరిగే పనేనా? ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని అడిగితే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నమ్మట్లేదా నువ్వు? అయితే నువ్వు కూడా ఏం చేస్తావు? ఇప్పుడు ఓ ఆవు పెయ్యిని తీసుకురా అంటే, ఆ రోజుల్లో ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి, నేను కూడా అలాంటి ప్రమాణం చేస్తాను ఇప్పుడు అని చెప్పి ఆవు పెయ్యిని తీసుకొచ్చిన తర్వాత దాని దేవుడు ఏమంటాడంటే, దాన్ని ఖండించి 2 భాగాలుగా చెయ్యి అంటాడు. 2 భాగాలుగా చెయ్యమన్న తర్వాత అబ్రహాము గారి మైండ్లో ఉంది ఏంటి విషయం? దేవుడు ఏంటి ఆవు పెయ్యిని తీసుకురమ్మన్నాడు, ఖండించమన్నాడు, వేరువేరుగా పెట్టమన్నాడు, ఏంటబ్బా అని డౌట్ ఏమి రాలేదు అబ్రహాము గారికి. ఎందుకు? ఒక మనిషి ఇంకో మనిషితో ఎలాంటి ప్రమాణం చేసుకుంటాడో, ఒక మనిషి 2 మనుషులు కలిసి ఎంత ఫ్రీగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారో అంత ఫ్రెండ్లీగా దేవుడు అబ్రహాం గారితో ఉంటున్నాడు. అలాంటి టైంలో దేవుడు నేను వేసిన ప్రశ్నకి ఈరోజు ఆవు దూడను తీసుకురమ్మనంటే అర్థం ఏంటంటే, దేవుడు నాతో ప్రమాణం చెయ్యబోతున్నాడు అని తెలిసి ఈ 2 ముక్కల్ని ఖండించేసి 2 ముక్కల మధ్యలో గ్యాప్ ఏర్పాటు చేసి ఆయన కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఇలా చూస్తున్న టైంలో అక్కడ ఏమున్నది? కళీబరాలు ఉన్నాయి. కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, నక్కలు ఇవన్నీ చూసేందుకు ఊరుకుంటాయి. వాటికి ఎక్కడైనా ఇవి కనబడితే, పేనుగులు కనబడితే ఖచ్చితంగా వచ్చి పీక్కు తినేసే
అలవాటు కాబట్టి పీక్కు తినేయడానికి వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే చంపి ఎండలో అలా పెట్టాడో అవి వచ్చేస్తుంటే వాటిని తోలుతున్నాడు, వచ్చి ఓ చోట కూర్చుంటున్నాడు, తోలుతున్నాడు, వచ్చి కూర్చున్నాడు. ఎందుకు? ప్రమాణం ఇంకా పూర్తి అవ్వలేదు కదా. మరి అయిపోయిన తర్వాత అవి వచ్చి తినేసినా ఏమైపోయినా సమస్య లేదు. ముందు ఇది అవ్వాలి కదా. ఆ ప్రమాణం చేసిన వ్యక్తి రావాలి, ప్రమాణం చేయాలి, దాని గుండా వెళ్ళిపోవాలి. ఈ మధ్యలోనే ఇవి తినేసేసి మొత్తం అట్టి ఇటు పీక్కుపోయాను, ఇప్పుడు ఏమవుద్ది? మళ్ళీ ఇంకో దూడని తీసుకురావాలి. ఇప్పుడు ఎవడు భరింతాడు అదంతా? కాబట్టి ఆ పక్షులు, గెద్దలు, రాబందులు ఇవేమి వాలకుండా కర్ర తీసుకుని వాయింతున్నాడు. చూశాడు చాలాసేపు చూశాడు. ఈయన ఇంకా అలా కూర్చుండిపోయి మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు ఈయన. ఎవరు? ముందేమో దర్శనంలో మాట్లాడాడు పైన, తర్వాత ఆ దర్శనంలో మాట్లాడింది అంతా గుర్తు పెట్టుకున్న ఈయన దూడను తీసుకొచ్చాడు. ఈ దూడను తీసుకొచ్చింది ఒరిజినల్, అది దర్శనంలో కాదు. దర్శనంలో చెప్పిన మాటలన్నీ మైండ్లో పెట్టుకుని దూడను తీసుకొచ్చాడు. అబ్రహాం చూడండి ఎంత విశ్వాస వీరుడు అంటే, మనం ఒకటి గమనించాలి ఇక్కడ. ఏంటంటే ఆయన కొడుకును బలిచ్చేయమంటే వెంటనే ఇచ్చేశాడు అంటున్నారు. కొడుకును కాదు, అది పెద్ద విచిత్రం కాదు. అబ్రహాం గారు ఒక వాయిస్ వినపడింది, నువ్వు కనాన్ దేశానికి వచ్చేయని. డైరెక్ట్గా దేవుడు కనపడ్డు కదా. దేవుడు ఎవరికి కనపడ్డు? దేవుడు మనుషులకు కనపడితే మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడు. కాబట్టి డైరెక్ట్గా దేవుడు మనిషికి కనపడ్డు. మరి ఇది అబ్రహాము గారిని తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. ఎలా తీసుకొచ్చాడు? దర్శనమందు కనబడి మాట్లాడితే, దర్శనంలో చెబితే వెంటనే మరునాడే భార్యను తీసుకుని ఆ పక్క వాళ్ళని తీసుకుని కనాన్ దేశానికి ప్రయాణమై వచ్చేసాడు. అర్థమవుతుందా? అంటే దర్శనంలో దేవుడు మాట్లాడే జస్ట్ ఒక్క మాటకి అబ్రహాము ఇది కల కదా, ఇది దర్శనం కదా అని అనుకోలేదు. మనమైతే ఏం చెప్తాం? కలను కలరగానే చూస్తాం మనం. ఆ అబ్రహాము విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా ఏంటి అంటే, మనం రాత్రి ఏదైనా దర్శనం కలిగితే అందులో దేవుని కూర్చున్న హెచ్చరిక మాట ఏదైనా మనకు వినబడితే తెల్లారేసరికి అది ఒకసారి మాట్లాడుకుంటామే కానీ దాన్ని గూర్చి మరలా మనం మనసును పెట్టం, అసలు మర్చిపోతాం. అలా చెప్పమన్నట్లుగా మనం చెయ్యం. అబ్రహాము గారు ఎంత గొప్ప విశ్వాసం ఎందుకు అయ్యాడంటే, దర్శనములో దేవుడు మాట్లాడిన మాటలు చాలా సీరియస్గా తీసుకున్నాడు. అర్థమవుతుందా? దర్శనంలో మాట్లాడిన మాటలు చాలా సీరియస్గా తీసుకున్నాడు. మనం తీసుకోవాలా సీరియస్గా? దర్శనంలో దేవుడు మాట్లాడిన ప్రతి మాట సీరియస్గా తీసుకుని అబ్రహాము గారు ఆ విధంగా ప్రతి విషయంలోనూ కూడా గొప్ప విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు. ఆయన మనకలా కాదు. సరే, మొత్తం మీద ఒక పెయ్యని తీసుకొచ్చాడు, దాన్ని వధించాడు, 2 ముక్కలు ఎదురు బొదురుగా పెట్టాడు. ఆ 2 ముక్కల మధ్యలోంచి ఎవరు రావాలి? ఇప్పుడు ప్రామిస్ చేసిన ఆయన వెళ్ళాలి, ప్రమాణం చేసిన ఆయన ఆ ఖండాల మధ్య నుంచి వెళ్ళాలి. ఒకవేళ ఆయన మాట తప్పాడు అనుకో, ఆయన ఏమైపోవాలి? ఇప్పుడు ఆ ఖండింపబడిన గేది పెయ్య, ఆవు పెయ్య ఏదైతే ఎలాగైతే అయిందో, ప్రమాణం చేసిన దేవుడు కూడా అలా అయిపోవాలి. ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తున్నాడు. చూస్తూ చూస్తూ నిద్రలోకి అలా మెల్లగా కునుకుపోట్లోకి వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం గారు. వెంటనే దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు ఎంటర్ అయ్యి, ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు, నాకు ఎలా తెలుస్తుంది అని అన్నావు కదా అబ్రహామా, ఇదిగో ఈ భూభాగాన్ని నీకు కాదు నీ పిల్లలకి ఇస్తున్నాను. నీ పిల్లలకు కూడా ఎవరికో తెలుసా? నీ 4వ తరం వారికి ఇస్తాను. వాళ్ళు వాళ్ళ దేశం కానీ ఒక అన్య దేశానికి వెళ్ళి 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికి 400 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి వచ్చి ఇక్కడున్న వారందరినీ వెళ్ళగొట్టి ఈ భూభాగాన్ని స్వతంత్రించుకుంటారు వాళ్ళు అని దేవుడు అబ్రహాము గారికి చెప్పాడు. ఎప్పుడు?
మరలా ఈ దూడను వధించిన తర్వాత వధించి నిద్రలోకి వెళ్ళిపోతున్న ఆ టైంలో ఆయన దర్శన రూపంలో చెప్పాడు. పైగా ఏ దేశం ఇస్తావు, ఎక్కడ ఏ ప్రాంతం ఇస్తావు అన్న విషయాలను కూడా చెప్పాడు. ఒకసారి చూద్దాం అన్నమాట. 15వ అధ్యాయము 15వ వచనం నుంచి, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రాహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. చీకటి పడుతుందంట, అంటే మొత్తం సూర్యుడు వెళ్ళిపోయాడు, చీకటి అయిపోతుంది. ఆ టైంలో ఆ 2 ఖండముల మధ్య, అంటే ఏంట ఖండములు అన్నాను, దూడ, ఆ దూడ మొక్కల మధ్య ఆ ప్రమాణం చేసిన వాడు వెళ్ళాలి కదా. అబ్రహాం గారికి కనిపించింది ఏంటంటే ఆ రెండిటి మధ్య ఒక రాజుచున్న పొయ్యి, నెక్స్ట్ ఒక అగ్ని జ్వాల, అంటే అలా కట్టు కాలుతున్నట్టుగా ఒక వెలుగు ఆ 2 ముక్కల మధ్య నుంచి అలా వెళ్ళిపోయింది. అంటే ఎవరు వెళ్ళారు ఇప్పుడు? దేవుడు. అప్పుడు అబ్రహాము గారు నెమ్మడైన, అప్పుడు అర్థమైంది బాగా. ఎందుకంటే ప్రమాణం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఖచ్చితంగా ఏం చేస్తాడు అని. ఆ తర్వాత ఏమైంది? 18వ వచనం, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిలను, అమోరీలను, కనానీయులను, గిర్గాషీలను, యెబూషీలను నీ సంతానముకి ఇచ్చిన అబ్రహాముతో నిబంధన చేశాడట. అంటే ఒడంబడిక, ఒప్పందం కుదుర్చుకున్నాడు. నన్ను ఊరు కల్దీయ దేశం నుంచి తీసుకొచ్చేసావు, ఇక్కడ పరిస్థితులేమో తారుమారుగా ఉన్నాయి, పరిస్థితులు అనుకూలంగా లేవు, భయంకరమైన మనుషులు కనబడుతున్నారు ఇక్కడ. అమోరీలు, కనజ్జీలు, కెనీయులు, కనానీయులు, వీళ్ళందరూ భయంకరమైన మనుషులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, నాకు ఇస్తానంటున్నావు, ఎలా ఇస్తావు, అసలు ఏంటి, ఏం చేస్తున్నావు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ అని అబ్రహాము అడిగితే దానికి సమాధానం అంతా చెప్పి నిబంధన చేశాడంట. ఎవరు? నిబంధన అంటే ఒడంబడిక. ఖచ్చితంగా ఇస్తాను నేను, ఇవ్వపోతే ఇదిగో నా మీద ఒట్టే. ఎలాగా? మరొక చోట ఇచ్చిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చెయ్యలేక పోయెను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదును అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఏ గొప్పవాని తోడు అని అంటే, ఇప్పుడు ఏదైనా విషయం మాట్లాడుకుని ఒట్టేరా అంటే దేని మీద ఒట్టేస్తాం మనం? పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, మీరు మేనిఫెస్టో విడుదల చేశారు కదా, నిజంగా మీరు ఇస్తానన్న పథకాలన్నీ ఖచ్చితంగా ఇస్తారా అంటే ఏమంటారు? వాళ్ళు ఇస్తామంటారు. ఏది ఒట్టేయి అంటే దేని మీద వేస్తారు? ఇప్పుడు వాళ్ళు మైకు పట్టుకుని వాగ్దానం చేస్తున్నారు, ఈ మైక్ మీద ఒట్టు అన్నారు అనుకో, జనాలు ఏమంటారు? ఎర్రి పప్పల్లా చూస్తారు. మైక్ మీద ఒట్టా, మైక్ మీద, టోపీ మీద, కారు మీద, వీటి మీద ఒట్టేస్తాడు ఎవడన్నా? ఇప్పుడు వాగ్దానాలు చేసినోడు పెద్దవాళ్ల మీద వాగ్దానం చేయాలి, ఏదైనా హైలైట్లో ఉందో దాని మీద చెయ్యాలి. ఇప్పుడు దేవుడే వాగ్దానం చేసాడంటే, దేవుడు ఒకవేళ ప్రమాణం చేయాలంటే దేవుడి కంటే గొప్ప దాని మీద ఒట్టేయాలి ఆయన. అదేనా? నేను ఏ విషయంలో ఒకరికి మాట ఇచ్చానంటే ఒట్టేయాలంటే నాకంటే గొప్పది ఏదో చూసుకుని దాని మీద ఒట్టేయాలి. నేను వాళ్ళ మీద వేయాలి. ఎందుకు? నాకంటే గొప్పవి కాబట్టి.
అది పోతే నేను తట్టుకోలేను కాబట్టి నాకంటే ఎక్కువ ఏది నాకు ఇష్టమో దాని మీద ఒట్టేయాలి నేను. ఇక్కడ దేవుడు తనకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా వేయడానికి? ఇదిగో నా మాట వినట్లేదా, నాకంటే గొప్పవాడు ఇతని మీద ఒట్టు. ఒకవేళ నేను నా మాట నెరవేర్చుకోకపోతే ఇదిగో ఇతను పోతాడు, ఇతను నాశనం అయిపోతాడు. ఇతను నాశనం అవ్వకూడదు, నాకంటే గొప్పవాడు నాకు ఉండాలి, ఎలాంటి వాడు నాకు ఉండాలి. మనం కూడా మా కుమారుడి మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు అంటాం. ఇవన్నీ ఇది కాదు, ఇంకా పెద్ద దాని మీద అంటే దేని మీద వేస్తాం అప్పుడు ఒట్టు? దేవుని మీద ఒట్టు అంటాం ఫైనల్గా. ఇంకా అంతకు మించింది ఏముంది? ఇప్పుడు ఇక్కడ దేవుడు అబ్రహాముకు ప్రమాణం చేసినప్పుడు దేవుడు వెనక్కి తీసుకుని నేను ఎవరి మీద ఒట్టేను, వెళ్ళేమో నా మీద వేస్తున్నారు ఒట్టు, నేను ఎవరి మీద వేయను అని వెనక్కి తిరిగి చూస్తే వెనకాలకి ఎవరన్నా ఉన్నారా? ఈయనకంటే గొప్పవాడు ఇంకెవరు లేరు. కాబట్టి అబ్రహామా గొప్పవాడు అంటూ ఎవరైనా ఉన్నారంటే నేనే కదంట అంటే అప్పుడు ఏం చేశాడైనా, నా మీద ఒట్టురా బాబు అన్నాడు. అంతే, నాకు మించిన ఇంకొకరు లేరు కాబట్టి నా మీద ఒట్టు. నీకు నిశ్చయముగా యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 43వ వచనం నుంచి కిందకు చదువుదాం. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. దేవుడేమని ప్రమాణం చేశాడు అబ్రహాం దగ్గర? నీ పిల్లలకి ఇస్తానని అబ్రహాముకి ప్రమాణం చేశాడు. ఇశ్రాయేలీయుల పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వీళ్ళు ముగ్గురు ఈ ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి పితరులు. వాళ్ళ పితరులకి అంటే ఈ ఇశ్రాయేలు పితరులకి దేవుడు ప్రమాణం ఏమని చేశాడు? ఈ దేశాన్ని మీకు ఇస్తాను అన్నాడు. ఎప్పుడు ఇస్తావు అని అంటే ఇప్పుడు మీకు కాదు, మీ 4వ తరం వారికి అన్నాడు. అలా మాట ఇచ్చిన ప్రకారం పితరులకు ప్రమాణం చేసిన ప్రకారం ఇశ్రాయేలుకు అప్పగించాడు. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించరి. 44వ వచనం, యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వారి శత్రులందరినీ వారి చేత అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఇప్పుడు దేవుడు కలల రూపంలో, దర్శనాల రూపంలో ఆనాటి ప్రారంభం నుంచి కూడా భక్తులకి కనబడుతూ వచ్చాడు. అవునా? ఇలా కనబడుతూ వచ్చాడు, దర్శనాల్లో మాట్లాడుతూ వచ్చాడు, అవన్నీ నెరవేరుతూ వచ్చాయి. మొట్టమొదటిగా అబ్రహాము గారికి దర్శన రూపంలో కనబడి మాట్లాడి వాగ్దానం చేసి ప్రమాణం చేశాడు కదా. అది నెరవేరిందని ఇక్కడ యెహోషువ గ్రంథంలో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇస్సాకు గారికి కలిపడి ఆయనకు కూడా ప్రమాణం చేశాడు. ఆయనకు కూడా ఈ వచనముల ద్వారా నెరవేరిపోయింది. అలాగే యాకోబు గారికి కూడా కనబడి ఆయనకు కూడా ప్రమాణం చేశాడు దేవుడు. అది కూడా ఈ వచనం ద్వారా నెరవేరిపోయింది. అయితే ఈనాటి భక్తులు మాకు దర్శనాలు వస్తున్నాయి అని చెప్పి ఎక్కడ నెరవేరుతున్నాయి, ఎప్పుడు నెరవేరుతున్నాయి? అసలు నెరవేరడం పక్కన పెడితే అసలు ఆ కళ భావాలు ఈరోజు ఎవరికైనా గుర్తుంటున్నాయా? అంటే ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు కళలు వచ్చాయి, వాళ్ళతో దేవుడు మాట్లాడాడు కాబట్టి మాతో కూడా మాట్లాడుతున్నాడు అని అంటే మేము కూడా వాళ్ళంత గొప్ప భక్తులు అని విర్రవీకి వీళ్ళు ట్యాగ్ తగిలించుకోవడానికే కానీ అంతకు మించి ఏమీ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే యాకోబు గారికి వచ్చిన కళ వేరు. ఇప్పుడు అబ్రహాము గారికి వచ్చిన కళ ఏంటి? ఇశ్రాయేల్ దేశాన్ని ఇస్తానని. ఇచ్చాడా లేదా? నెరవేరిపోయింది. మనం అసలు ఏమనుకున్నాం? యాకోబు గారి కళ గురించి మాట్లాడుకుందాం. మనం యాకోబు గారి కళ అది వేరు. అదేంటో రేపు మనం ధ్యానిద్దాం. ప్రార్థన.